అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచండి. అపోస్తుల కార్యములు 17:22 చదవండి. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఒక్క నిమిషం. పౌలు గారు అరియోపగు సభలో నిలబడి ఆయన మాట్లాడుతున్నారన్నమాట. ఏంటంటే ఆయన ఆ సభలో మాట్లాడేటప్పుడు అంతకుముందు ఈయన ఏథెన్స్ నగరంలో ఒకసారి తిరిగారు. ఏథెన్స్ పట్టణంలో మొత్తం ఒకసారి అలా సంచారం చేస్తూ ఉంటే ఆ సంచారం చేస్తూ ఆ పట్టణాన్ని అంతా గమనించుకుంటూ వచ్చారు. గమనించుకుంటూ వచ్చిన తర్వాత ఆయన్ని సభలో నిలబెట్టారు. సభలో నిలబెట్టినప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారలారా, మొత్తం ఏథెన్స్ ప్రజలందరినీ కలిపి ఆయన ఏమంటున్నారంటే, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. మీకు భక్తి ఎంతవరకు అంటే అతి దేవతాభక్తి, అన్ని విషయాల్లోనూ కూడా అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. మీరు భక్తి చేస్తున్నారు, మామూలు భక్తి కాదు. చూడండి, అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అలా తర్వాత అలాగ వెళ్తూ ఉంటే నాకు ఒక బలిపీఠం కూడా కనబడ్డది. ఆ బలిపీఠం మీద రాయబడి ఉన్నది ఏంటంటే, దాని మీద ఏమని రాయబడి ఉన్నదంటే, తెలియబడని దేవునికి భక్తి చేస్తున్నారు. కానీ ఎవరికి భక్తి చేస్తున్నారో తెలియదు. ఎంత భక్తి చేస్తున్నారో చూడండి. ఇంగ్లీష్లో అయితే టు ద అన్నోన్ గాడ్, తెలియబడదు, దేవుడు ఎవరో తెలియదు. అలాంటి దేవుడికి భక్తి చేస్తున్నారు. ఏథెన్స్ పట్టణం అంటే ఆ రోజుల్లో మేధావులందరూ అక్కడి నుంచే వచ్చారు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అలాంటి వారున్న ఏథెన్స్ నగరంలో దేవుడు అంటే ఎవరో తెలియదు. పౌలు గారు సభలో నిలబడి మాట్లాడుతున్నారు. అతి దేవతా భక్తి ఉన్నట్టు నాకు కనబడుతుంది, కానీ ఏ దేవుడికి భక్తి చేస్తున్నారో తెలియదు. అన్నోన్ గాడ్. ఓకే, తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచున్నాను. ఏం చెప్తున్నావు పౌలు? ఏటి నీ భక్తి ఏంటి, నీ ప్రాసెస్ ఏంటి, నువ్వు చెప్పే సిద్ధాంతం ఏంటి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా. దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మీరు ఏ దేవుడైతే తెలియదని అంటున్నారో, ఏ దేవుడైతే మీరు చేసే భక్తి ఎవరికో, అసలు దేవుడంటే ఏటో తెలియదు కదా మీకు, ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. దేవుణ్ణి పూజిస్తున్నారు, కానీ ఏ దేవుడో తెలియదు మీకు. కానీ నిజమైన దేవుడు ఈ దేవుడు అని నేను ప్రకటిస్తున్నాను. చూడండి, కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రకటించుచున్నాను. ఆ ప్రకటించేది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు. అది చూడండి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందువలన హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఈ దేవుడు అంటే నేను ప్రకటించే దేవుడు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. ఆకాశము భూమి సమస్తానికి ఆయనే ప్రభువై ఉన్నాడు. అందువలన ఆయన హస్తకృత్యములలో నివసించాడు. అంటే బలిపీఠాలు కానీ, దేవాలయాలు కానీ, గుళ్ళు కానీ ఇలాంటి వాటిల్లో నివసించాడు ఆయన. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఒకే ఒక మాట, ఎవరైతే 2-3 నా నామం పట్టి కూడుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. అలా అక్కడ ఉంటాడు దేవుడు. అందుకని పెద్ద దేవాలయం కట్టించేసి ఆ దేవాలయంలో ట్యూబ్లైట్లు, మెరుపులు, డెకరేషన్లు చేసేసినంత మాత్రాన అందులో ఉండడు, హస్తకృత్యాలలో ఉండడు. మన హృదయంలో ఉంటాడు, లేదా
ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామం పెకట కూడుకొని ఉంటారు, ఎక్కువ మంది అవసరం, సభకి వేల మంది, వందల మంది, లక్షల మంది కాదండి, ఇద్దరు ముగ్గురు ఆయన పేరట కూడుకొని ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. సరే, ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. మీ భక్తి ఇంత దారుణంగా ఉంది. ఎంత దారుణం అంటే అతిదేవతా భక్తి అయి ఉంది. కానీ మీ గమ్యం ఏమిటో తెలుసా? చివరికి ఏథెన్స్ వాళ్ళరా అని చెప్తూ రోమాపత్రికలోకి వెళ్ళండి ఒకసారి. రోమాపత్రిక, ఈ అతిదేవతా భక్తి చేసి దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నది పౌలు గారు కూడా ఫైనల్గా చెప్పేశారు. ఏంటో చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 19 నుంచి అండి. 1వ అధ్యాయం 19 నుంచి, అన్యుల యొక్క భక్తి అంటే నిజమైన దేవుడు అంటే తెలియని వారి యొక్క భక్తి ఎలా ఉంటుంది, వాళ్ళ చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా పౌలు గారు ఇక్కడ రాశారండి పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందుతుంది. ఏదో రూపంలో వస్తుందండి, ఏదో రూపంలో వస్తుంది. ప్రతి ఒక్కరికి మైక్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో ఎలాగో మొత్తానికి అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. కానీ దేవుడు అది వారికి విశదపరిచెను. దేవుడు చెప్పాడు, నేనే దేవుడిని విశదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది కనుక వారు నిరక్తులై ఉన్నారు. ఆయన ఇప్పుడు మనం పూజించే దేవుడు ఏంటంటే అండి, నిత్యుడకు తండ్రి, నిత్యశక్తి. ఆయనకి ఆది లేదు, అంతము లేదు, మధ్యలో వచ్చిన దేవుడు కాదు. ఆయన ఎప్పటి నుంచో భూమి ఆకాశములు సృజించిన దేవుడు. ఆయనకి ఆది లేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇక అంతమైపోతాడు, కొన్ని రోజులకి తర్వాత ఆ దేవుడు ఉండడు, మరుగైపోతాడు అనడానికి లేదు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు, నిత్యుడకు తండ్రి. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం. దేవుడు ఇంత గొప్ప దేవుడని మనం సింపుల్గా ఒక్కటి చూసి తెలుసుకోవచ్చండి. ఏంటంటే ఈ సృష్టింపబడినటువంటి ఈ సృష్టిని బట్టి దేవుడు ఎంత గొప్పవాడా అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది కనుక వారు నిరక్తులై ఉన్నారు. మరియు ఎక్కడి నుంచి జాగ్రత్త చూడండి, వారు దేవుని ఎరిగియు దేవుని వార్త, దేవుని సువార్త ప్రతి వారి మధ్యకి వస్తుందండి, ప్రతి మనిషి దగ్గరికి వెళ్తుంది. కానీ వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప. ఇదండి, ఏ దేవుడు ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ దేవుని యొక్క క్వాలిటీస్ ఏంటి అని ఆలోచించాలి. కానీ వాళ్ళు దేని మీద అంటే తమ వాదముల యందు వ్యర్థులైరి, వాదాలు. నెక్స్ట్ ఇంకా చూద్దాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వాళ్ళ హృదయం నుండా అంధకారం ఎప్పుడు వస్తుంది అంటే నిజమైన దేవుడు అంటే తెలియనప్పుడే ఆ హృదయం నుండి అంధకారం ఉంటుంది, చీకటి. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇంకో మాట ఏంటంటే ఇంకా మా అంత తెలివైనడు కూడా లేడని కూడా చెప్పుకునేవాడు. వాళ్ళే నిజమైన దేవుడు తెలియనివాడే నా అంత మేధావి లేడని చెప్పుకుంటాడు. ఓకే, ఆడెవడో తెలివైనని చెప్పుకునేవాడు బుద్ధిహీనుడు. నెక్స్ట్, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం జరుగుతున్నదంతా ఇదే. నిజమైన దేవుణ్ణి వదిలేసి వారు అక్షయుడగు దేవుని మహిమను, అంటే దేవుడు ఎందులో ఉంటున్నాడు అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. క్షయమైపోయే కొన్ని రోజులు నాశనం అయిపోతాయి, కొన్ని రోజులు కనపడకుండా పోతాయి అన్నమాట. అలాంటి క్షయమగు మనుషుల యొక్కయు ప్రతిమా స్వరూపాలు అన్నమాట. మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, పక్షి దేవుడు, మనిషి స్వరూపం దేవుడు, చతుస్పాద జంతువుల యొక్కయు, మళ్ళీ జంతువులు దేవుళ్ళు.
నెక్స్ట్ పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చరి. దేవుడంటే నిత్యత్వం కలిగినటువంటి తండ్రి. అలాంటి ఆయన్ని పక్షుల యొక్కయు, పక్షులు దేవుళ్ళు, జంతువులు దేవుళ్ళు, పురుగులు దేవుళ్ళు, వీళ్ళందరినీ కూడా ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. చూడండి, వాక్యం అనేది వస్తుంది ఏదో రూపంలో, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుడు కాదు అని. అలాంటప్పుడు దాన్ని మార్చుకున్నావా సరే, లేదా అందులోనే మాత్రం వెళ్ళిపోతే మాత్రం చివరికి నీ పరిస్థితి ఏమైనా అవుతుంది అన్నది చూడండి. అది కూడా ఉన్నది. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. దేవుడు అపవిత్రతకు అప్పగించడం ఏంటండి? చెప్పాడు. వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి పొండ్రా అని వదిలేశాడు. అదే అండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఇదండి ప్రస్తుతము, అప్పుడు ఎప్పుడు జరుగుతున్నటువంటి. ఆ రోజు ఏథెన్స్ నగరంలోనే కాదు, ఎక్కడన్నా చూసినా వీళ్ళేంటంటే సృష్టికర్తకు బదులుగా, సృష్టించిన దేవునికి బదులుగా ఆ సృష్టించినటువంటి సృష్టిని పూజిస్తున్నారండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. నెక్స్ట్, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. దేవుడు లేని బ్రతుకులు ఇలాగే ఉంటాయి. నెక్స్ట్, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. ఇంకా దేవుడు లేని వాళ్ళు బ్రతికి ఎలా ఉంటుందంటే చెయ్యరాని కార్యాలే చేస్తారు. దేవుడున్నవాడు ఎప్పుడు అలా చేయడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, యేసుక్రీస్తు హృదయములో లేనటువంటి మనుషుల యొక్క గతి ఇది మనం మాట్లాడుకునేది. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారైరి. ఈ లక్షణాలన్నీ కూడా సైతాన్ యొక్క లక్షణాలండి. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉంటాయంటే దేవుడంటే ఎరుగని వారిలో ఉంటాయి. సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించే మనుషుల్లో ఉంటాయి. చూడండి తర్వాత వీళ్ళ గతి ఏమవుతుందో చూద్దాం. కొండెగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు, ఇది జాగ్రత్తగా చూడండి, అంటే సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించే వారు యొక్క పరిస్థితి చివరికి ఉండేది ఏంటంటే అట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు. ఇదండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో సంపాదించుకున్నాము, తిన్నాము, తర్వాత ఉల్లాసంగా ఉన్నాము, అన్నీ సంపాదించుకున్నాము, భోగభాగ్యాలన్నీ అనుభవించేసాము, మనకేమీ తిరిగిలేదు, అన్నిటికీ కూడా మాకు తిరిగిలేని విధంగా గడిచిపోతుంది, జరిగిపోతుంది అని అనుకొని చెయ్యరాని కార్యాలన్నీ చేసేసి అల్పకాలము పాపభోగాన్ని అనుభవించేసిన తర్వాత పొందుకోపోయింది ఏంటంటే అట్టి కార్యములను అభ్యసించిన వారు మరణమునకు తగినవారు.
వీళ్ళకి గ్యారంటీగా మరణశిక్ష ఉంటుంది. మరణశిక్ష అంటే రెండో మరణము. మొదట మరణము అందరికీ సమానము, రెండో మరణము అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది పరిస్థితి. నిజమైన దేవుడంటే తెలియని వారి యొక్క పరిస్థితి. సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించే వారి యొక్క పరిస్థితి అదండి. నెక్స్ట్, ఇట్టి కార్యమును అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇది వీరికి మాత్రము తప్పకుండా మరణము, రెండో మరణము సిద్ధముగా ఉన్నది. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇందులో ఏమాత్రము కూడా సందేహము లేదు. ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాట గతింపదు. 100కి 100% నెరవేరుతుంది. అందుకోసమే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్తను పంపించి సృష్టికర్తను నేనే అని చెబుతూ ఆది కాండములోనే ఆయన రాసినటువంటి బైబిల్లో మొదటి పుస్తకములోనే మొదటి అధ్యాయములోనే వివరాలన్నీ చాలా క్లియర్గా చెప్పేశారు. ఒకసారి దాన్ని కూడా చూసేద్దామండి. ఆది కాండము 1వ అధ్యాయము. బైబిల్ మనకి దేవుడిచ్చినటువంటి గ్రంథం. ఆయన మనతో మాట్లాడటానికి ఆయన రాసినటువంటి ప్రేమ లేఖ. ఓకే, ఆది కాండము 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. చూడండి, ఆది కాండము ఇలా తీసిన వెంటనే మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తను అని చెబుతూ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమిని ఈ ఆకాశాన్ని సృష్టించింది నేనే అని. ఎప్పుడోనండి భూమిని ఆకాశాన్ని ఆయన ఎప్పుడో సృష్టించారన్నమాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అది తర్వాత 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. సృష్టి కోసం మనం మాట్లాడుకున్నప్పుడు వారంలో ఉన్నటువంటి 7 రోజుల్లో 6 రోజులు ఆయన సృష్టి అంతటిని తయారు చేశారు. సృష్టి అంతటిని కూడా ఆయనే క్రియేట్ చేశారు. మొదటి రోజు చేసింది ఏంటంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అండ్ లెట్ దేర్ బి లైట్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే లెట్ దేర్ బి లైట్ అండ్ దెర్ వాజ్ లైట్. వెలుగు కమ్మని పలుకగా లెట్ దేర్ బి లైట్, దెర్ వాజ్ లైట్. ఓకే, అది మొదటి రోజు ఆయన చేసినటువంటి సృష్టి. నెక్స్ట్, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 1వ దినమాయను. మొదటి రోజు దేవుడు చేసింది ఏంటంటే వెలుగు, లైట్. ఓకే, అది చూడండి. 1వ రోజు ఆయన చేసింది వెలుగు. అయితే మనకి అస్తమయమును ఉదయమును కలగా 1 దినమాయను అంటే ఇక్కడ మనం అస్తమయము ఉదయము అంటే దానికోసం మనం తర్జన భర్జన ఏం పడవలసిన అవసరం లేదండి. 24 గంటలు ఒక రోజు అంతే. నెక్స్ట్ 2వ రోజు దేవుడు అంటే 6వ వచనం నుంచి చదవండి. మరియు దేవుడు జనముల మధ్య నేను ఒక విశాలము కలగజేసి ఆ విశాలమును ఈశాలమును వేరుపరచగా ఏడుపరచుగా పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. 2వ రోజు ఆయన చేసినది ఏంటంటే ఎయిర్ స్పేస్.
ఆకాశము అంటే ఇప్పుడు కింద మనకు నీరు ఉంది కదండి, పైన కూడా ఆకాశం అంటే అది కూడా నీరే. కింద నీరు, పైన నీరు, మళ్ళా మధ్యలో మనం. ఇది ఎంత అద్భుతమో చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన సృష్టి. కింద నీరు, పైన జలాలు, అది కూడా నీరు, ఆకాశము. దానికి ఆకాశం అని పేరు. ఈ విశ్వం ఎలా ఏర్పడ్డది అన్న దానికోసం చాలా వరకు చాలా తర్జన భర్జనలు, చాలా థీరీలు వచ్చాయండి. ఏ థీరీ అన్నా సరే అది బైబిల్ ముందు మోకరిల్లవలసిందే. బైబిల్లో చెప్పిందే ఫైనల్. చాలామంది చాలా థీరీలు ఈ విశ్వం ఎలా ఏర్పడింది అన్న దానికోసం చెప్పారు. ఆ థీరీలని ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. బైబిల్ మనకు క్లియర్గా ఏ సృష్టి ఎలా వచ్చిందన్నది క్లియర్గా ఇచ్చేసినప్పుడు ఈ పనికిమాలిన థీరీలతో మనకేం పనేం లేదు. చాలామంది శాస్త్రవేత్తలు చాలా థీరీలు తీసుకొచ్చారు. ఆ థీరీలన్నీ కూడా బైబిల్ ముందు మోకరిల్లవలసిందే. ఇదే ఫైనల్. నెక్స్ట్, దేవుడు ఆకాశం కిందనున్న జలములు ఉన్న చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకుగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ఓకే, దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. ఆయన 3వ దినాన్ని చేసింది ఏంటండి? ఆరిన నేల, తర్వాత చెట్లు, ఫలవృక్షాలు. 1వ రోజు చేసింది వెలుగు, 2వ రోజు చేసింది ఆకాశము, ఎయిర్ స్పేస్, 3వ రోజు చేసింది ఆరిన నేల, చెట్లు, ఫలవృక్షములు. ఇదండి. ఇక 4వ రోజు చూస్తే 14వ వచనం, దేవుడు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను. 4వ దినాన్ని మన దేవుడు చేసింది ఏంటండి? సన్, మూన్, స్టార్స్. అలాంటిది ఈ దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని వదిలేసి సూర్యుడి దేవుడు, చంద్రుడి దేవుడు, నక్షత్రాలు, ఎంత ఘోరం అండి. సూర్యుడు ఆయన చేసింది. పాఠ్యపుస్తకాల్లో కూడా చిన్నపిల్లలకు నేర్పించేటప్పుడు సూర్యుడు ఒక నక్షత్రము అనే నేర్పిస్తారు. ఏ బుక్ అంటే తీసుకోండి, చిన్నప్పటి నుంచి స్కూల్లో పిల్లలకు నేర్పించేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకోండి, అక్కడ మనం ఏమని ఫీల్ చేస్తాము? సూర్యుడు ఒక డాష్ అంటే నక్షత్రము అని ఫీల్ చేస్తాం. అలా కాకుండా సూర్యుడు ఒక దేవుడు అని ఫీల్ చేసాం అనుకోండి, పోద్ది బిట్టు అక్కడ. కాబట్టి సూర్యుడు ఒక నక్షత్రము, సూర్యుడు దేవుడు కాదు. ఇది సూర్యుడు దేవుడు చేసినటువంటి ఒక నక్షత్రము. అది సూర్యుని చుట్టూ తిరగడానికి ఈ భూమి, ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి సృష్టి. ఓకే, ఇవన్నీ కూడా మనకి 4వ దినాన చేశారనమాట. సన్, మూన్, స్టార్స్. ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి, 14వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా 4వ రోజు ఆయన చేసినటువంటి సృష్టి. ఇక 5వ రోజుకి వస్తే దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించెను. అది మంచిదని దేవుడు చూచెను. పక్షులను దేవుడు సృష్టించెను.
నెక్స్ట్, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. 5వ దినాన ఆయన సృష్టించింది పక్షులు, ఆకాశ పక్షులు, మహామత్స్యములు, చేపలు. ఓకే, వీటిని దేవుడు సృష్టించాడు 5వ దినాన్న. ఇక 6వ రోజుకి వస్తే దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. జంతువులను చేసింది 6వ రోజు, పశువులను, పురుగులను. అంతేగాని మనిషి జంతువు నుండి వచ్చాడు, కోతి నుండి వచ్చాడు. ఏంటండి ఎన్నని ఏ తీరులండి? అసలు మనిషి వేరు, జంతువు వేరు. మనుషుల నుంచి మనుషులు పుడతారు, జంతువుల నుండి జంతువులే పుడతాయి. అసలు ఎలా ఒప్పుకుంటారో, ఏం అంగీకరిస్తారో ఈ శాస్త్రవేత్తలు. ఆ డార్విన్ అనే పనికిమాలోడు ఏం చెప్పాడో ఏటో దాన్ని ఎలా అంగీకరించేశారో అసలు బుర్ర బుద్ధి ఏమన్నా ఉందా? మనిషి కోతి నుండి మనిషి పుట్టుకొచ్చాడా? ఎందుకులేండి అలాంటి ఆలోచించడం అనవసరం ఎక్కువగా. చూడండి, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇక అసలైంది, దేవుని స్వరూపమందు నరుని చేయుట. 26వ వచనం నుండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు మనలను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే త్రిత్వము ఇక్కడ కనపడుతుంది. మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు, త్రిత్వము. ఓకే, అందువలన ముగ్గురు కలిపి మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, మన దేవుడు మన స్వరూపమందు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే త్రిత్వాన్ని ఆయన చూపించేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కానీ వాళ్ళు ఇప్పటి నుంచో ఉన్నారు, ఎప్పటి నుంచో ఆది అంతము వాళ్ళే. అందువల్ల చూడండి అక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. లెట్ అస్ మేక్ ఏ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. ఓకే, మన పోలిక చొప్పున చేద్దాము. వారు ఏం చేస్తారు? ఈ సముద్రపు చేపలు, ఈ సృష్టి అంతా ఏలతారు. సృష్టిని ఏలడానికి వాళ్ళని తయారు చేద్దాము, అంతేగాని సృష్టిని పూజించడానికి వాళ్ళు తయారు చేద్దాం కదండి. ఎంత దారుణం చూడండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఏలడానికి, వాటిని ఏలడానికి దేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషిని ఇంకో ఏ పర్పస్లో తయారు చేశాడు చెప్పమంటారా? ఆయన మహిమను ప్రచురపరచడానికి. చూపిస్తాను, అది కూడా వచనాలతో సహా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ దేవుని నరుని సృష్టించడం అనేది 2వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా రాశారు. ఇక్కడ కొంచెం దేవుడు ఇంకా చాలా విషయాలు ఇందులో చెప్పలేదు. సృష్టి కోసం చాలా బ్రీఫ్గా చెప్పేశారు. దేవుడు చాలా విషయాలు రాయలేదు ఇందులో. ఇది భూమి కోసం కానీ ఈ సృష్టింపబడిన సృష్టి కోసం దేవుడు ఇంకా చాలా విషయాలు చెప్పలేదండి. కానీ మనిషిని సృష్టించే విధానం కోసం చెప్తున్నారు ఈయన. ఎందుకంటే ఈ సృష్టి కంట మనిషి గొప్పోడు అన్న ఉద్దేశంతో మనిషిని సృష్టించిన దేవుడు తను ఎలా సృష్టించుకున్నాడు అన్నది ఇంకా క్లియర్గా చెప్పారు ఇక్కడ.
మిగిలిన ఈ నక్షత్రాల కోసం కానీ లేదా ఈ పక్షుల కోసం కానీ వీటి కోసం ఏ క్లారిటీ అంత క్లియర్గా మెన్షన్ చేయలేదు దేవుడు. చాలా తక్కువగా చెప్పేశారు. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మిగతా విషయాల కోసం కాదు, దేవుడి కోసమే తెలుసుకోవాలి. తర్వాత నువ్వెలా పడ్డావు, అసలు నిన్ను దేవుడు ఎలా తయారు చేసుకోవడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు నరుని కోసం చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాడిని సృష్టించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడని, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. భూమి మీద ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని పూజించమని కాదు, ఏలమని పుట్టించాడు ఆయన. నెక్స్ట్, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ఫలవృక్షములను ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అవి మనకి ఆహారము, కానీ చెట్లు పూజించడానికి కాదు. అవి మనిషికి ఆహారంగా ఆయన సృష్టించాడు. చెట్లని, సముద్రంలో చేపలని, ఇవన్నిటిని మనిషి ఏం చేశాడంటే ఈ సృష్టికర్తను వదిలేసి ఈ సృష్టించిన సృష్టిని పూజిస్తున్నాడు. చెప్పాను కదా వాళ్ళ గతి ఏమవుతుంది అన్నది. నెక్స్ట్, భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయను. ఈ 6 రోజులు ఆయన సృష్టించినటువంటి సృష్టి. మొదటి రోజు వెలుగు, రెండో రోజు ఆకాశం హెయిర్ స్పేస్, మూడో రోజు ఆరిన నేల చెట్లు ఫలవృక్షములు, ఏడో రోజు సన్ మూన్ స్టార్స్, ఐదో రోజు పక్షులు మహామత్స్యములు, ఆరో రోజు పశువులు పురుగులు, దేవుని స్వరూపమందు నరుడు. ఇదండి దేవుడు సృష్టించిన సృష్టి. ఒక్కసారి 2వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా చూసేద్దాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. మొత్తం అంత క్లియర్గా సృష్టించారు ఆయన దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశంలో సృష్టింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. నరుణ్ణి నేల మట్టిలో నుంచి తీసి తన స్వరూపంలో తయారు చేసుకొని వానిలో జీవాత్మ ఊదాడు. అందుకే నరుడు జీవాత్మ ఆయను. ఈ పక్షులకి జంతువులకి దేవుడు జీవాత్మనేమో వదలేదండి. అవి భూమిలోంచి డైరెక్ట్గా పుట్టాయి, దేవుడు పుట్టించాడు అలాగా. కానీ నరుణ్ణి మాత్రం తన స్వరూపమందు తయారు చేసుకొని చూడండి, దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అది దేవుడిచ్చిన ప్రాణం, మళ్ళీ అది తిరిగి దేవుడి దగ్గరికే వెళ్తుంది. అది ఇంకా ఏదేను వనములో అవగారిని కూడా తయారు చేయడము, తర్వాత వాళ్ళకి ఆ స్త్రీని నిర్మించిన తర్వాత 13వ అధ్యాయంలో వాళ్ళు సర్పం మాట వినడము, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెక్షన్లో చూద్దామండి. కీర్తనలు 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. దావీదు మహారాజు తను దేవుణ్ణి ఏమని అంటున్నారంటే, దేవునితో
నీ చేతి పని అయిన నీ ఆకాశము. ఎవరు చేశారండి ఆకాశాన్ని? ఆయన చేసుకున్నారు. ఆయన చేతి పని. నీ చేతి పని అయిన నీ ఆకాశమును, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. భూమి, చంద్రుడు ఇవన్నీ చాలా చాలా పెద్దవండి. అందులో మనం కొన్ని కోట్ల మంది జనాల్లో మనం ఒక్కలం. కానీ ఆయన మనకు ప్రత్యేకత ఇస్తున్నారు. వీటన్నిటికంటే మనకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన. అందుకే దావీదు మహారాజు భక్తుడు ఏమన్నారంటే, నీ చేతిపైన ఆకాశమును, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఆకాశాన్ని, ఆ నక్షత్రాలని వాటిని చూస్తే, వాటితో పోల్చుకుంటే నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. కానీ ఆటన్నిటికంటే ఏంటయ్యా నీకు ఆడి మీదే ప్రేమ ఎక్కువ, ఆ మనిషి మీదే ప్రేమ నీకు. ఆడనే జ్ఞాపకం చేసుకుంటావు. ఆడంటే నీకేంటి అంత అంత పిచ్చి నీకు? మనిషి అంటే నీ ఆకాశం నువ్వు కలుగు చేసినవన్నీ చూస్తే అవి ఎంతో కోట్ల రెట్లు పెద్దవి. అయినప్పుడు కూడా ఈ చిన్న మనిషినే నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు? చూడు ఒకసారి. నీ చేతి పని అని నీ ఆకాశమును, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రంలోను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. చూడండి. తర్వాత ఇంకొకటి కూడా చూద్దాం. 19వ కీర్తన 1వ వచనం. భక్తులు పలికినటువంటి మాటలండి. ఆయన భక్తులు పలికినటువంటి మాటలు. 19వ అధ్యాయము 1వ వచనము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఈ సృష్టి అంతా దేవుడు తయారు చేశాడు, దేవుడు చేశాడు అనడానికి భక్తులు పలికినటువంటి మాటలు ఏంటంటే, ఆకాశములు దేవుని మహిమను, ఆయన ఎంత గొప్పవాడో అన్న మహిమను, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన వాక్యం వాళ్ళందరూ విని వాళ్ళందరూ కూడా ఫలించినాగా ప్రార్థన చేసుకుందాం. మహాగురుడును మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారైన యేసు ప్రభువా, ఇదిగో నాయన, ఆయన ప్రభువా నీ కుమారుడు తమ్ముడిని నాయన నిలబెట్టుకొని ఆయన చక్కటి వర్తమానం మీరు అందించారు. సృష్టిని ప్రభా తండ్రి, సృష్టిలో ఉన్నట్టే మానవ జననం ప్రభా, మానవుడు ఏం చేస్తున్నారు ప్రభా, సృష్టికర్తని నీకు విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. దానివల్ల నరకం ఉందని నీ కుమారుడు ద్వారా ప్రభా మీరు మాట్లాడారు. ప్రభా నీ కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అద్భుతమైన వర్తమానం అందించడానికి తగిన జ్ఞానం ఇవ్వండి ప్రభా. దేవా నాయన ప్రభా, ఈ వాక్యము ఎన్న వారిలో ప్రభా విశ్వాసము, నమ్మకము నాయన మీరు కలిగించండి. నాయన ఈ మాటలు నాయన బయలు వెళ్ళి నాయన వ్యర్థంగా తిరిగి రాకుండానట్లు ఫలభరితముగా ఉండడానికి కావలసిన కృప దయచేయండి. ఎవరైతే వింటున్నారో వారికి మారు మనసును, పశ్చాత్తాపమును, నాయన రక్షణను మీరు కలిగించండి, నడిపించండి, మీరు మహిమను పొందమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి